అమ్మయ్య ఫైనల్లీ జాబ్ వచ్చింది. ఎన్నో డేస్ నుంచి కష్టపడుతుంటే రాక జాబ్ వచ్చింది. ఇప్పుడు అమ్మకి చెప్పాలి. హలో చెప్పు. అమ్మా చెప్పు. నాకు జాబ్ వచ్చేసిందమ్మా. ఏం జాబు? సేల్స్ లో అమ్మా. వచ్చిందిలే జాబ్ అంట, సేల్స్ జాబ్. ఎందుకది? అదేంటమ్మా అలా అంటున్నావు? అందరూ సాఫ్ట్వేర్ అని ఫారం వెళ్తుంటే నువ్వేంటి సేల్స్ అని ఇక్కడే ఉంటానంటావు? పిచ్చి పిల్లల. సరే జాబ్ అయితే చాలా బాగుంది, ఇన్సెంటివ్స్ కూడా బాగా వస్తున్నాయి, ఇన్కమ్ అంతా బాగుంది. కానీ ఎందుకు నేను ఈ ప్రొఫెషన్ గురించి నా ఫ్రెండ్స్కి సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాను? అసలు ఇందులో గ్రోత్ ఉంటుందా? ఎలా నేను ఇందులో గ్రో అవ్వాలి? ఎలా నేను ఇక్కడ నేర్చుకోవాలి? నేను కూడా ఈ ప్రొఫెషన్ గురించి ప్రౌడ్గా ఎలా చెప్పుకోవాలి? సో సేల్స్ ప్రొఫెషన్ అనగానే ఒక చిన్న చూపు ప్రొఫెషన్లా జడ్జ్ చేస్తారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా అందరూ. అంతెందుకు, టెలికాలర్స్కి అయితే జాబ్ ఇచ్చిన బాస్ కూడా అలానే ట్రీట్ చేస్తాడు. సో ఎప్పుడైతే నేను సెల్లింగ్ని ఒక హై ఇన్కమ్ స్కిల్లా చూడడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా కెరియర్ గ్రాఫ్ జే కర్వ్గా మారింది. ఎలా అనుకుంటున్నారా? ఎప్పుడైతే నేను సేల్స్లో వచ్చే ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తూ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశానో అండ్ కొంతమంది మెంటర్స్తో జర్నీ చేశానో అప్పుడే నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. ఈ సేల్స్ ప్రొఫెషన్లో జాబ్ తీసుకునే పొజిషన్ నుంచి జాబ్ ఇచ్చే పొజిషన్ వరకు వెళ్ళొచ్చు. సో నా ఈ 9 years ఎక్స్పీరియన్స్ని సేల్స్ ప్రొఫెషన్లో నేను డైరెక్ట్ సేల్స్, ప్రోడక్ట్ సేల్స్, బిజినెస్ టు బిజినెస్ సేల్స్, సర్వీస్ సేల్స్ ఇలా అన్ని సేల్స్ ప్రొఫెషన్లో ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను నేర్చుకున్న నాలెడ్జ్ని మీ అందరికీ ఈ దీప్తి షౌట్స్ ఛానల్ ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను. సో సేల్స్ కెరియర్లో మీరు ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేస్తున్నా, ఆల్రెడీ సేల్స్ ప్రొఫెషన్లో ఉన్న ఇంకా బెస్ట్గా హై టికెట్ క్లోజర్గా మారడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.